బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం కేసీఆర్ను మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి నేడు ఆయన ఫామ్ హౌస్ ఎర్రవల్లిలో కలిశారు. వీరి ఇరువురికి కాళేశ్వరం కమిషన్ నుంచి నోటీసులు అందిన తర్వాత ఇది రెండవ భేటీ కావడంగా రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. వీరి మధ్య అరగంటకు పైగా చర్చ నడవగా కాళేశ్వరం కమిషన్ నోటీసులపై స్పందించాలా వద్దా అన్న దానిపై చర్చించినట్లుగా సమాచారం. కమిషన్ విచారణకు వెళ్లాలా వద్దా అన్న దానిపైన చర్చించారు. ఇక విచారణకు హాజరు కావాలని కేసీఆర్, హరీష్ రావు, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. కేసీఆర్ జూన్ 5న, హరీష్ రావు జూన్ 6న, ఈటెల రాజేందర్ జూన్ 9న కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఈ క్రమంలో వీరు ఇరువురు సమావేశం అవడం తీవ్ర చర్చాంశం అయింది. మాజీ సీఎం కేసీఆర్ను మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి నేడు ఆయన ఫామ్ హౌస్ ఎర్రవల్లిలో కలిశారు. వీరి ఇరువురికి కాళేశ్వరం కమిషన్ నుంచి నోటీసులు అందిన తర్వాత ఇది రెండవ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. వీరి మధ్య అరగంటకు పైగా చర్చ నడవగా కాళేశ్వరం కమిషన్ నోటీసులపై స్పందించాలా వద్దా అన్న దానిపైన చర్చించినట్లుగా సమాచారం. కమిషన్ విచారణకు వెళ్లాలా వద్దా అన్న దానిపైన చర్చించారు. విచారణకు హాజరు కావాలని కేసీఆర్, హరీష్ రావు, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. కేసీఆర్ జూన్ 5న, హరీష్ రావు జూన్ 6న, ఈటెల రాజేందర్ జూన్ 9న కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఈ క్రమంలో వీరిరువురు సమావేశం అవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. కేసీఆర్తో హరీష్ రావు భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు, కాళేశ్వరం ఆ ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకల మీద కాళేశ్వరం కమిషన్ ఇప్పటికీ కేసీఆర్ కు, హరీష్ రావుకు, ఈటెల రాజేందర్కు నోటీసులు ఇచ్చినటువంటి విషయం తెలిసింది. అయితే గత 2 రోజులుగా నిన్న ఈ రోజు 2 దఫాలుగా కూడా హరీష్ రావు కేసీఆర్ తో భేటీ అయ్యారు. దానిపై స్పందించాలా వద్దా, కమిషన్ విచారణ వెళ్లాలా వద్దా అనే విషయంపై వాళ్ళు చర్చించినట్టుగా కనిపిస్తా ఉంది. న్యాయ నిపుణుల సలహాలతో వాళ్ళు ముందుకు వెళ్తారా లేదా అనే అంశం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పార్టీ నాయకులు అయితే మొత్తం కూడా ముక్తకండంతో ఖండిస్తూ అతిపెద్ద ప్రాజెక్టు కట్టిండు కేసీఆర్, అతిపెద్ద కాలంలో కట్టిండు, రైతులకు చాలా అద్భుతంగా రైతులు దాని వల్ల లాభపొందుతారని చెప్తున్న పరిస్థితిగా కనిపిస్తా ఉంది. మొత్తానికి కేసీఆర్ కూడా నోటీసు ఇవ్వడం పైన సర్వత్రా పార్టీ నాయకత్వం అంతా కూడా ముక్తకండంతో ఖండిస్తా వస్తా ఉన్నారు. మొత్తానికి ఈటెల రాజేందర్ మాత్రం నేను ఖచ్చితంగా మా పార్టీ దృష్టికి తీసుకెళ్లి ఈ నెల వచ్చే నెల 9వ తారీఖున నాకు విచారణ ఉంది కాబట్టి ఖచ్చితంగా హాజరవుతానని చెప్తా ఉన్నారు. మొత్తానికి 5వ తారీఖున కేసీఆర్ కు, 6వ తారీఖున హరీష్ రావు ఇద్దరిని కూడా రమ్మని చెప్పింది. అయితే వీళ్ళు వెళ్ళాలా వద్దా అనే దానిపైన పూర్తి స్థాయిలో వాళ్ళు చర్చిస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. న్యాయ నిపుణుల సలహా మేరకు వాళ్ళు వెళ్తారా లేదా అనేది వెల్లడించే అవకాశం కూడా అతి కొద్ది రోజుల్లో వెల్లడించే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.